నమస్కారం. చరిత్రలో కొన్ని పాత్రలు ఉద్వేగాన్ని, విషాదాన్ని మరియు అనివార్యమైన పోరాటాన్ని గుర్తు చేస్తాయి. అలాంటి ఒక చరిత్ర పురుషుడే గులాం రసూల్ ఖాన్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో వెలిసిన కర్నూలు నవాబుల రాజ్యాన్ని పాలించిన చివరి రాజు. ఆయన కథ కేవలం ఒక పాలకుడి పతనం కాదు, అది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం ఎదుట నిలబడిన ప్రాంతీయ శక్తి యొక్క ధైర్య గాథ. 19వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో భారత ఉపఖండం ఒక సంధి యుగంలో ఉంది. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. ప్రాంతీయ రాజ్యాలు తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి మరియు యూరోపియన్ వ్యాపార శక్తి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా పాలక శక్తిగా రూపాంతరం చెందుతోంది. సరిగ్గా ఈ క్లిష్ట సమయంలోనే 1824 ప్రాంతంలో గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబుగా అధికారాన్ని చేపట్టారు. ఆయనకు వారసత్వంగా వచ్చింది కేవలం భూభాగం రాదు, బ్రిటిష్ వారికి కప్పం చెల్లించాల్సిన బాధ్యత మరియు వారి నిరంతర జోక్యంతో కూడిన రాజకీయ చిక్కుముడి. గులాం రసూల్ ఖాన్ పరిపాలనలో కర్నూలు ఒక సాంస్కృతిక మరియు రాజకీయ కేంద్రంగా విలసిల్లింది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ రాజ్యం ఆర్థికంగా బలంగా ఉండేది. అయితే నవాబుల పాలనలో అంతర్గత గొడవలు మరియు వారసత్వ సమస్యలు ఉండేవి. గులాం రసూల్ ఖాన్ ఈ అంతర్గత కలహాలను పరిష్కరించి పాలనను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ నవాబులకు మరియు బ్రిటిష్ వారికి మధ్య ఉన్న సంబంధం ఎప్పుడు ఉద్రిక్తంగా ఉండేది. బ్రిటిష్ వారు తమ సహాయ సంధి పేరుతో అనేక రాజ్యాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్నారు. కర్నూలు నవాబు వారికి నిర్ణీత మొత్తంలో కప్పం చెల్లించాల్సి ఉండేది. గులాం రసూల్ ఖాన్ తన శక్తిని పెంచుకోవాలని, బ్రిటిష్ వారిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. చరిత్రకారులు చెప్పేదాని ప్రకారం ఆయన కేవలం కర్నూలు పాలనకే పరిమితం కాకుండా పొరుగున ఉన్న ముస్లిం మరియు మరాఠా పాలకులతో రహస్య సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆయన ముఖ్యంగా హైదరాబాద్ నిజాం మరియు బిజాపూర్ నవాబులతో చేతులు కలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఇది బ్రిటిష్ వారికి తీవ్రంగా ఆగ్రహం కలిగించింది. బ్రిటిష్ వారు రసూల్ ఖాన్ కార్యకలాపాలపై నిశితంగా గమనించడం మొదలుపెట్టారు. 1830ల మధ్యకాలం నాటికి నవాబు పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని నిల్వ చేస్తున్నారని కర్మాగారాలను ఏర్పాటు చేసి ఫిరంగులు మరియు మందుగుండు సామాగ్రిని తయారు చేస్తున్నారని వారికి గట్టిగా అనుమానం వచ్చింది. బ్రిటిష్ రెసిడెంట్లకు అందిన నివేదికల ప్రకారం నవాబు ప్యాలెస్ లో భారీగా ఆయుధాలు, శిక్షణ పొందిన సైన్యం మరియు యుద్ధానికి సిద్ధంగా ఉన్న శక్తివంతమైన పదాతి దళం ఉన్నట్లు తెలిసింది. అప్పటి మద్రాసు గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్స్టోన్ ఈ చర్యను తీవ్రంగా పరిగణించారు. ఒక చిన్న సంస్థానం బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని ధిక్కరించి సాయుధ శక్తిగా మారడాన్ని వారు సహించలేకపోయారు. ఈ అనుమానాలను మరింత బలపరచడానికి కారణం నవాబు తన రాజ్యంలో యుద్ధం కోసం యువకులను సమీకరిస్తున్నారనే పుకార్లు. ఈ పుకార్లు బ్రిటిష్ వారికి నవాబుపై యుద్ధం ప్రకటించడానికి సరైన రాజకీయ సాకునిచ్చాయి. బ్రిటిష్ పాలనాధికారులు నవాబు సామ్రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గులాం రసూల్ ఖాన్ ఈ విషయంలో చాలా అపార్థం చేసుకున్నారనే వాదన కూడా ఉంది. కొందరు చరిత్రకారుల ప్రకారం ఆయన కేవలం తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి సిద్ధమయ్యారు, కానీ బ్రిటిష్ వారు దానిని తిరుగుబాటు ప్రయత్నంగానే చిత్రీకరించారు. 1839 సంవత్సరంలో బ్రిటిష్ వారు కర్నూలును ఆక్రమించుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ కల్నల్ కారన్ నేతృత్వంలో భారీ సైన్యం కర్నూలుపై దాడి చేసింది. గులాం రసూల్ ఖాన్ ధైర్యంగా పోరాడారు. కర్నూలు కోట, ముఖ్యంగా నేటికి చారిత్రక చిహ్నంగా నిలిచిన కొండారెడ్డి బురుజు ప్రాంతం, కర్నూలు రసూల్ ఖాన్ యొక్క బలమైన రక్షణ కేంద్రాలలో ఒకటి. నవాబు సైన్యాలు బ్రిటిష్ వారి ఆధునిక ఆయుధాలు మరియు సంఖ్యాబలం ముందు ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి. భీకర పోరాటం తర్వాత బ్రిటిష్ దళాలు కర్నూలు కోటను స్వాధీనం చేసుకున్నాయి. కోటలో బ్రిటిష్ వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఆయుధాలు మరియు యుద్ధ సామాగ్రిని కనుగొన్నారు. లెక్కలేనన్ని ఫిరంగులు, తుపాకులు మరియు మందుగుండు సామాగ్రి. ఇది నవాబు నిజంగానే బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు సన్నాహాలు చేస్తున్నాడని వారికి మరింత నమ్మకాన్ని ఇచ్చింది. యుద్ధంలో ఓడిపోయిన గులాం రసూల్ ఖాన్ లొంగిపోయారు. గులాం రసూల్ ఖాన్ లొంగిపోయిన తర్వాత కర్నూలు రాజ్యాన్ని బ్రిటిష్ వారు తమ రాజ్యంలో పూర్తిగా విలీనం చేసుకున్నారు. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఉన్న సంస్థానాలను ఆక్రమించుకోవడంలో ఒక ముఖ్యమైన విజయం. గులాం రసూల్ ఖాన్ మొదట వెల్లూరు కోటను, ఆ తర్వాత తిరుచులిరావుపల్లి జైలుకు పంపారు. చరిత్రకారుల ప్రకారం ఆ జైలులోనే ఆయన 1840
లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కొందరు ఆయన హత్యకు గురయ్యారని వాదిస్తే మరికొందరు జైలు జీవితం కారణంగా మరణించారని పేర్కొన్నారు. ఏదేమైనా ఆయన మరణించడంతో కర్నూలు నవాబుల పాలన పూర్తిగా అంతమైంది. గులాం రసూల్ ఖాన్ కథ మనకు ఏమీ చెబుతుంది? ఆయన బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి ప్రాంతీయ పాలకులలో ఒకరు. ఆయన ముందు చూపుతూ బ్రిటిష్ ఆధిపత్యాన్ని ముందే పసిగట్టి దానికి వ్యతిరేకంగా సైన్యాన్ని సమకూర్చుకున్నారు. అందుకే ఆయనను రాయలసీమ ప్రాంతంలో 1857 సిపాయిల తిరుగుబాటుకు చాలా సంవత్సరాల ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిలబడిన తొలి స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరిగా పరిగణించవచ్చు. ఆయన పాలన అంతం భారతదేశంలో వలస పాలన విస్తరణకు ఒక నిదర్శనం. కర్నూలు చరిత్రలో గులాం రసూల్ ఖాన్ ధైర్యం మరియు దూరదృష్టికి చిహ్నంగా నిలిచారు.